హాయ్ ఫ్రెండ్స్, డ్రాకులా ఏ లవ్ టేల్ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ ఇంగ్లీష్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 15వ శతాబ్దంలో డ్రాకులా ఒక కింగ్. అతనికి తన భార్య అంటే చాలా ఇష్టం. ఆమెను ప్రేమించి ఆమె కోసం ఏదైనా చేయాలనుకుని ఆమెతో సరస సల్లాపాల్లో కొనసాగుతూ ఉండగా యుద్ధం వస్తుంది. యుద్ధంలో పాల్గొనడం కోసం డ్రాకులా భార్యను వదిలేసి వెళ్తాడు. అయితే భార్య మీద అటాక్ జరగడం, ఆమె చనిపోవడం జరుగుతుంది. భార్యని కాపాడుకోలేని డ్రాకులా దేవుడినే ఎదిరిస్తాడు. దేవుడు అతనికి శాపం ఇస్తాడు. ఆ తర్వాత 400 ఏళ్ళకి డ్రాకులా తను తయారు చేసిన పర్ఫ్యూమ్తో యువతలందరినీ ఆకట్టుకుంటూ తన భార్యను వెతకడం మొదలు పెడతాడు. 400 ఏళ్ళ తర్వాత అతని భార్య బతికుంటే అతను ఎలా కనుక్కున్నాడు? చివరికి 400 ఏళ్ల తర్వాత ఆమె పుడితే అతన్ని యాక్సెప్ట్ చేసిందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. డ్రాకులా పాత్రలో కెలబ్ ల్యాండ్రీ జోన్స్ సూపర్గా చేశాడు. డిఫరెంట్ గెటప్స్లో, ప్రాస్థెటిక్ మేకప్లో కూడా ఎక్స్ప్రెషన్స్ బాగా పలికించాడు. ఇక ఎలిజబెటా మీనా పాత్రలో జోయీ బ్లూ బాగా చేసింది. మరియా పాత్రలో మటిల్డా డి ఏంజెలిస్ ఓకే అనిపిస్తుంది. ప్రీస్ట్ పాత్రలో క్రిస్టఫ్ వాల్జ్ సూపర్గా చేశాడు. మిగిలిన పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. అదిరిపోయే సెట్టింగ్లు, అదిరిపోయే ఫోటోగ్రఫీ, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్తో ఈ సినిమా సాగుతుంది. స్టోరీ మనకి డ్రాకులా అంటే ఒక రక్త పిశాచి, అందరినీ మెడల దగ్గర కొరికి రక్తం పీల్చేసుకొని యంగ్గా మారిపోతూ తిరుగుతూ ఉంటాడు అని మనం చాలా సినిమాల్లో చూసాం. కానీ ఇది అలా కాదు. డ్రాకులా ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటాడు. పరాయి స్త్రీలని దూరంగా పెట్టి ఓన్లీ ప్రేమ కోసం తప్పిస్తూ ఉండే డ్రాకులని ఇందులో చూస్తాం. అదే వెరైటీ ఈ సినిమాలో. సన్నివేశం బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంటాయి. మధ్యలో డ్రాకులా ఇంట్లో లాయర్తో వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. అలాగే ప్రీస్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ కూడా బాగుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. చక్కగా ఈ సినిమాని తెలుగు డబ్బింగ్లో చూడొచ్చు. సినిమా స్టార్టింగే రొమాంటిక్ సన్నివేశంతో స్టార్ట్ అవుతుంది. అసభ్యకరంగా ఎక్కడా తీయలేదు. అయితే ఈ సినిమాని పిల్లలతో చూడకపోవడమే బెటర్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?